వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి. 6వ రోజు నైవేద్యం కోసం ఒక చిన్న కప్పు బొంబాయి రవ్వతో రెండు రకాల ప్రసాదాలు చేసి చూపిస్తానండి. సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా కూడా అయిపోతుంది. కొత్తగా పూజ చేసేవాళ్ళు కూడా ఈ మెథడ్లో చేస్తే చక్కగా ప్రసాదం చాలా చక్కగా వస్తుందండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, నేను ఈ విధంగా పూర్ణాల్లాగా చేసేసానండి. రవ్వతోటే చాలా సింపుల్గా, టేస్టీగా, సాఫ్ట్గా కూడా వస్తాయండి. 2 days కూడా మనకి నిల్వ ఉంటాయి. నేను ఏ విధంగా చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, 1 కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నాను. చూడండి, దీనికి 1 కప్పు పంచదార పడుతుందండి. అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనం బొంబాయి రవ్వని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పంచదార కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా పంచదార కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకోండి. గిన్నె పెట్టేసుకొని ముందు పంచదార వేసేసుకుందాం. పంచదార వేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాం అండి. ఒక హాఫ్ బౌల్ వాటర్ వేసాను. కొంచెం పంచదార కరగనిద్దాం. దీనికి పాకం అవసరం లేదండి. నేను ఫుడ్ కలర్ వేసాను. మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే అవాయిడ్ చేయవచ్చు. కాస్త ఫుడ్ కలర్ వేసి ఇలాగా కొంచెం మనం పంచదార కరిగిపోతే సరిపోతుంది. దీన్ని పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, పంచదార కరిగిపోయింది. ఇక దీన్ని తీసి పక్కన పెట్టేయడమే. ఇంకో బౌల్ పెట్టుకుందామండి. ఒక గిన్నె లాంటిది పెట్టేసుకొని ఇది కాస్త వేడెక్కిన తర్వాత ఒక 4-5 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. చూడండి, ఈ విధంగా కాస్త నెయ్యి వేడెక్కగానే జీడిపప్పు, కిస్మిస్ వేసేయండి. చూడండి, ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించేసుకొని ఇవి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా చాలా సింపుల్ అండి. చక్కగా చేసుకోవచ్చు. పిల్లలు సెలవులు కాబట్టి పిల్లలకు కూడా చేసి పెట్టచ్చు. పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఇలా పెట్టచ్చండి. మెత్తగా ఉంటాయి కాబట్టి. చూడండి, ఇంకా మనం అదే నేతిలో వాటర్ పోసుకుందాం. 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పులు వాటర్ వేసుకోండి. చూడండి, ఇలాగా 3 కప్పులు వాటర్ వేసుకొని ఒక పొంగు రానిద్దామండి. దీంట్లో ఇలాచీ వేసేసుకోండి. 2-3 ఇలాచీ దంచి అందులో వేసేసాను. చూడండి, కాస్త పొంగు రాగానే బొంబాయి రవ్వ మనం వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా వేసేసుకొని ఉండలు లేకుండా ఇలా చక్కగా దీన్ని రెడీ చేసేసుకుందాం. చూడండి, చక్కగా కుక్ అవుతుంది. సగం కుక్ అయ్యే వరకు ఇలా తిప్పుకుందామండి. ఇక సగం కుక్ అవుతుంది కదా. చూడండి, దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం పంచదార మనం కరిగించి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకుందాం. చూడండి, ఫుడ్ కలర్ వేసాం కాబట్టి మంచి కలర్ఫుల్లో ఉంది. పంచదార పాకం ఇదంతా చక్కగా దగ్గరికి అయిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్ పెట్టుకోండి. హై పెట్టుకున్నారనుకోండి అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది కదండి. చూడండి, ఈ విధంగా కాస్త జీడిపప్పు, కిస్మిస్ మనం వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ నేతితో సహా ఇందులో వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని చూడండి, ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోండి. ఇలా ఇక ఇది కేసరి రెడీ అయిపోయింది. ఇది ఒక నైవేద్యంలాగా ఒక కేసరి రెడీ అయిపోయింది కదండి. మనం ప్రసాదం పెట్టి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి కొంచెం ప్రసాదం తీసేసాను. ఇలా తీసేసి పైన కిస్మిస్, జీడిపప్పుతో ఇలా గార్నిష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇంకా మనం పక్కన పెట్టిన ఇంకా వస్తూ ఉంది కదండి, దాంట్లోకి ఒక చిన్న చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకోండి. పచ్చకర్పూరం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. నైవేద్యాలు చేసేటప్పుడు మనం స్వీట్లు నైవేద్యాలు చేసేటప్పుడు కాస్తంత వేస్తే మంచి ఫ్లేవర్లో బాగుంటుందండి. నేను ఇంకా వీటిని ఉండల్లా చేసేసి చల్లారిన తర్వాత పక్కన పెట్టుకున్నాను. ఒక 2 కప్పులు మైదా తీసుకున్నానండి. దీనికి సరిపడా సాల్ట్, కొంచెం తినే సోడా వేసుకున్నాను. వేసేసుకొని కాస్త కొన్ని వాటర్ వేసుకుంటూ మరీ పల్స్గా కాకుండా మరీ చిక్కగా కాకుండా పూర్ణం వేయడానికి వీలుగా మనం పిండి కలిపేసుకుందామండి. ఇక ఆయిల్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇక ఒక్కొక్కటిగా వేసేసానండి. హైలో పెట్టి వేయించేసానండి. త్వరగా అయిపోతుంది. మనం దేవుడి దగ్గర మనం పూజ చేసుకోవడానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఈజీగా పూర్ణాలు, పప్పు ఉడకపెట్టే పని లేకుండా ఈ విధంగా కూడా చక్కగా చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి పూజకి అందుకోవడానికి ఇట్లాంటివి అయితే చాలా సింపుల్గా అయిపోతుంది కదా. నేనైతే ఈ విధంగా రెడీ చేసేసి అమ్మవారికి నివేదన చేశానండి. చూడండి, మంచి కలర్లో వేగిపోయినాయి కదా. చూడండి, ఈ విధంగా తీసేసి ఇలా ఓ ప్లేట్లోకి తీసేసానండి. ఇక చల్లారిన తర్వాత
దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసేయడమే. చాలా సింపుల్గా అయిపోయినాయండి. రవ్వ పూర్ణాలు చేయాలంటే ఈ విధంగా చేసి పెట్టండి. చాలా టేస్టీగా కూడా వచ్చినాయి. చూడండి, షుగర్ సరిపోయినా కొంచెం షుగర్ వేసుకోవచ్చు. నేను ఈ విధంగా దేవుడి దగ్గర పెట్టి నివేదన చేసేసానండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.